పుస్తకాలు పట్టాల్సిన వయసులో పసిబిడ్డను ఎత్తుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఈ రోజు టీనేజీ ప్రెగ్నెన్సీలో దేశంలోనే థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇది మనం గర్వపడే సక్సెస్ కాదు, మన సమాజం ఓడిపోతుందనడానికి ఒక డేంజరస్ సైన్. రీసెంట్ గా విజయవాడ సెమినార్ లో విమెన్ కమిషన్ చైర్మన్ వెల్లడించిన నిజాలు మన కళ్ళు తెరిపించాయి. మన రాష్ట్రంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 12.8% కి చేరింది. అంటే ప్రతి 100 మంది గర్భిణీలలో 13 మంది 19 ఏళ్లలోపు బాలికలే. ఆడుతూ పాడుతూ స్కూల్ కు వెళ్లవలసిన పిల్లలు హాస్పిటల్ మెట్లెక్కుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? చదువుకున్న మనం కూడా పిల్లలతో మాట్లాడటానికి సిగ్గుపడటమే అసలు కారణం. పోర్న్ అడిక్షన్, సోషల్ మీడియాలో స్ట్రేంజర్స్ మాయలో పడటం వల్ల పిల్లలు దారి తప్పుతున్నారు. లైంగిక విద్య అంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఇంట్లో చర్చించకపోవడం వల్లే ఈ అనార్థాలు జరుగుతున్నాయి. దీని వల్ల 59% మంది టీనేజ్ తల్లులు రక్తహీనతతో చనిపోయే స్థితికి చేరుకుంటున్నారు. ఇది కేవలం ఒక అమ్మాయి సమస్య మాత్రమే కాదు, మన భవిష్యత్ తరాల ఆరోగ్యం కూడా. పల్నాడు 14.94% ఉంటే కర్నూలులో 13.5% లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 17 ఏళ్లలో 5% ఉంటే 18 రాగానే 18% కి, 19 years కి 31% కి పెరిగిపోతుంది. కారణాలు స్కూల్ డ్రాప్అవుట్స్, తల్లిదండ్రుల్లో అవేర్నెస్ లేకపోవడం, స్మార్ట్ ఫోన్ల మితిమీరిన వాడకం. గవర్నమెంట్ దీనిని 0% కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్కూల్స్ లో హెల్త్ మాడ్యూల్స్ తెస్తున్నారు, కానీ అసలైన మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి. పేరెంట్స్ తమ పిల్లలతో స్నేహితుల్లా మాట్లాడాలి. ఫోన్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో గమనించాలి. వారికి సరైన అవేర్నెస్ కల్పించాలి. 17 ఏళ్ల వయసులో ఆ బాలిక చేతిలో ఉండాల్సింది పసిబిడ్డ కాదు, తన భవిష్యత్తును తీర్చిదిద్దే పుస్తకం. పిల్లలకి అవేర్నెస్ ఇవ్వకుండా మనం మౌనంగా ఉంటే వారి జీవితాలను మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఈ మార్పు అనేది మన ఇంటి నుండే మొదలవ్వాలి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.